హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ బ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఆల్రెడీ మీకు వెనకాల చూస్తుంటే అర్థమవుతుంది. ఈరోజు నేను శ్రీకాకుళం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకూర్మనాథస్వామి దేవాలయానికి వెళ్తున్నాను. మీకు చూపిస్తాను. రండి, దర్శనం చేసుకున్నాం. చూడండి, కూర్మనాథస్వామి కూర్మంగా ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్లో ఉంటుంది. ఇట్లా చూడండి, ఇలా స్ట్రైట్గా వెళ్తే కళింగపట్నం, ఇటుపక్క వెళ్తే 12 కిలోమీటర్లు శ్రీకాకుళం. ఇది చూడండి, ఇటువైపు కూర్మనాథస్వామి దేవాలయానికి ఆర్చ్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. చూడండి, ఇలానే వెళ్ళాలి. ఒక కూర్మనాథస్వామి దేవస్థానం 3.4 కిలోమీటర్స్. మ్యాప్ కూడా మనకి ఇప్పుడే దేవాలయం దగ్గరకు వచ్చేసాం. ఇదే దేవాలయం ఆర్చ్. చూడండి, ఇటు ఇది ఊర్లోకి వెళ్ళే రూటు. ఇక్కడంతా పార్కింగ్ ప్లేస్. ఇదంతా ఇలా షాప్స్ అంతా ఉంటుంది. చాలా అంటే చాలా పురాతనమైన దేవాలయం ఇది, కూర్మనాథస్వామి వారి ఆలయం. ఇప్పుడు ఎంట్రన్స్ అవుతున్నాం. ఇలా ఎంట్రన్స్లో అంతా షాప్స్ అంతా ఉంటుంది. లోపలికి రాగానే రైట్ సైడ్లో చెప్పుల స్టాండ్ అంతా ఉంటుంది. దేవాలయం గోపురం. స్వామివారి గుడి ఇది పురాణం. మీకు చెప్పాం కదా, దశావతారాల్లో ఒక అవతారం అని. దశావతారాలు కూర్మనాథస్వామి 2వ అవతారం. స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ తాబేల్ పార్క్ అని ఉంటుంది. పార్క్ కూడా ఇటుపక్క కనిపిస్తుంది కదా, శ్వేత పుష్కరిణిది. ఇలా దర్శనానికి వెళ్ళాలి. దర్శనం టికెట్ కౌంటర్ ఇది. గాయస్, ఇప్పుడే అద్భుతమైన దర్శనం అయిపోయింది. శ్రీ కూర్మనాథస్వామి దర్శనం. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. మీకు లోపల దేవుడిని చూపించకూడదు, వీడియోగ్రఫీ అలో లేదు కాబట్టి మీకు చూపించలేదు. స్వామివారు పశ్చిమం వైపు తిరిగి ఉంటారు. ఇక్కడ పశ్చిమం వైపు కూడా ధ్వజస్తంభం ఉంటుంది. పూర్వానికి కూడా ధ్వజస్తంభం ఉంటుంది. అటు కూడా ఉంటుంది, అటువైపు కూడా. అటుపక్క ఇటుపక్క. ఇక్కడ ఇదే గాయస్ విశేషం. చాలా అంటే చాలా పురాతనమైన దేవాలయం ఇది. చూడండి, వెనకాలంతా దేవాలయం వ్యూ ఇది. గోపురం కానీ అసలు అద్భుతంగా ఉంటుంది. చూపిస్తానండి మీకు. ఇవన్నీ దశావతారాలు. ఈ కట్టడం చూడండి, స్వామివారి గోపురం. చూడండి, స్వామివారు పశ్చిమ వైపు చూస్తుంటారు. ఇక్కడ ఈ గుడిలోనే మాత్రం అట్లా ఉంటుంది. గైస్, లోపలికి ఫోన్స్ అలో లేదు. వీడియోగ్రఫీ కానీ ఫొటోస్ కానీ తీయడానికి లేదు. కానీ ముందుకి దేవుడు ఫోటోలు, దేవాలయం ఫోటోలు వస్తుంది. చూడండి, దేవుడు
లోపల ఇలానే ఉంటాడు. గోపురం వ్యూ చూడండి. దేవుడు నరసింహస్వామి. ఇది శ్రీ కూర్మనాథ స్వామి మూల విరాట్ విగ్రహం. ఇది చూసి దర్శించుకోండి. గాయస్, ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం కూడా 2వ శతాబ్దం నాటి దేవాలయం. పూర్వం భక్తాదులు శివాలయమనని పూజించేవారు. కానీ రామానుజుల వారు యాత్రకు వచ్చినప్పుడు ఇది దివ్యదృష్టితో చూసి శివాలయం కాదని చెప్పారు. భక్తులు నిరూపించమన్నప్పుడు రామానుజుల వారు గుడి వెనకాల భాగానికి వెళ్ళి కూర్చొని ప్రార్థించగా స్వామివారు పశ్చిమం వైపుకి తిరిగారు. అందుకే ఈ దేవాలయంలో 2 ధ్వజస్తంభాలుంటాయి. ఏ దేవాలయానికన్నా ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది. కానీ శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయానికి 2 ధ్వజస్తంభాలుంటాయి. ఇదే ఈ గుడికి ప్రత్యేకత. వాహన సేవలు, అంత స్వామివారి వెళ్ళే దారి ఇది. ఇలా బయటికి రావాలి. ఇది ఒక మహద్వారం. తాబేలు పార్క్ అని. గైస్, తాబేలు పార్క్ ఇది. గుడి నుంచి దర్శనం చేసుకొని బయటికి రాగానే దక్షిణ ద్వారం, మీకు ఇందాక చెప్పినట్టు దక్షిణ ద్వారం పక్కనే తాబేలు పార్క్ ఉంటుంది. 20 దశావతారాల్లో ఫస్ట్ అవతారం మత్స్యావతారం. ఇది చూడండి, మత్స్యావతారం. ఇది 2వ అవతారం. ఇదే కూర్మనాథ స్వామి వారు ఇక్కడ ఆలయం ఉండేది. కూర్మ అవతారం. ఇది దశావతారంలో 2వ అవతారం. ఇది 3వ అవతారం, వరాహ అవతారం. ఇది చూడండి. ఇది తర్వాత నరసింహ అవతారం, 4వ అవతారం. 4వ అవతారం ఇది. ఇది 5వది వామన అవతారం. ఆరవది ఇది పరశురామ అవతారం. ఇది 7వది రామావతారం. ఇది బలరామ అవతారం. ఇది 8వది. 9వది కృష్ణావతారం. 10వది కల్కి అవతారం. చక్రం ఉంటుంది స్వామివారి గుడి శిఖరం పైన, గోపురం పైన చూడండి, సుదర్శన చక్రం. ఇది పశ్చిమం వైపు ఉన్న ధ్వజస్తంభం. ఇది స్వామివారు పశ్చిమం వైపు తిరుగుంటారు కాబట్టి పశ్చిమం వైపు కూడా
ధ్వజస్తంభం ఉంటుంది. ఇది శ్వేత పుష్కరిణి అని, ఇక్కడ గంగ పుట్టింది అని చెప్తారు. చూడండి పుష్కరిణి చూడండి. పితృకార్యాలు కూడా చేసుకుంటారు చాలామంది వచ్చి. ఒకవేళ కాశీకి వెళ్ళకుండా ఉండేవాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు, విజయనగరం జిల్లా వాళ్ళు, విశాఖపట్నం వాళ్ళు కొంతమంది వచ్చి ఇక్కడ ఈ శ్వేత పుష్కరిణిలో పితృకార్యాలు చేస్తారు. ఇక్కడ పుట్టిందంట. దీనికి ఈ పుష్కరిణి పేరు శ్వేత పుష్కరిణి అని. చూడండి అట్లే ఇక్కడ పుష్కరిణి నుంచి చూడండి ధ్వజస్తంభం. ఇది తూర్పు వైపు ఉన్న ధ్వజస్తంభం. ఆ సూర్యదేవుడు కూడా చూడండి పక్కనే, ధ్వజస్తంభం పక్కనే. ఇది స్తంభాల మంటపం. ఇది ఇప్పుడే అద్భుతంగా దర్శనం అయిపోయి శ్రీకూర్మనాథస్వామి టెంపుల్ చూసుకొని మనం ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు బీచ్ చూపిస్తాను మీకు. మచిలాసం అంట ఈ బీచ్ పేరు. చూపిస్తాను మీకు, చెప్తాను. గుడి వెనక భాగం నుంచి దక్షిణం వైపు గోపురం ఉంటుంది కదా, ఆ గోపురం వెనక నుంచి మనం బీచ్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. మీకు ఇప్పుడు బీచ్ చూపించబోతున్నాను, చూడండి గాయస్. చూడండి గాయస్, ఇదే బీచ్ రోడ్. ఇది బట్ బీచ్కి ఇదే దారి, చిన్నగా ఉంది రోడ్డు. చూడండి గాయస్, సముద్రంలోకి వెళ్ళకి బోట్స్ అంతా ఉన్నాయి. మనం ఇప్పుడే బండి పార్క్ చేసి మచిలేశం బీచ్ ఇది, అక్కడికి వచ్చేసాం మనం. అంత ప్రశాంతంగా ఉంది చూడండి గాయస్. మనం బీచ్ దగ్గరకు వచ్చేసాం గాయస్. సౌండ్ వినిపిస్తున్నట్టుంది మీకు. చూడండి అలలు చూడండి వస్తూ ఉన్నాయి. ఎంత పీస్ఫుల్గా ఉంది చూడండి గాయస్. ఇది ఈ బీచ్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది గాయస్. మీరు రండి బీచ్, ఈవినింగ్ రండి, వచ్చి ఎంజాయ్ చేయండి బీచ్ని. చూడండి నేను దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు. చూడండి బీచ్ చూడండి. ఇంకేం సన్సెట్ అవ్వబోతుంది. సన్ కిందకి వస్తున్నాడు. బీచ్ వ్యూ సూపర్ అని చెప్తాను నేను. క్రౌడ్ కూడా బాగానే ఫుల్గా ఉన్నారు బీచ్లో. బీచ్ నాకు ఎవరు ఇష్టపడరు గాయస్, చెప్పండి మీరే. ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా గాయస్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడే దర్శనం చేసుకునేసి బీచ్ దగ్గరకు వచ్చాను నేను. అలా బీచ్ వ్యూ ఇచ్చేద్దామని. చూడండి నీళ్ళు ఇక్కడ దాకా, నా ముందు దాకా వచ్చింది. సెల్ఫీలు అన్నీ తీసుకుంటున్నారు ఇక్కడ బీచ్ దగ్గర. చూడండి అలలు అలా వస్తుంటే ఎంత బాగుంటుందో, ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా గైస్. నాకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. శాండ్ చూడండి గర్ల్స్, ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉందో.
మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. విఎస్ ట్రావెల్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోలు చూసి ఆదరిస్తే ఇంకా ఇలాంటి మంచి మంచి బీచ్లు, దేవస్థానాలు, పుణ్యక్షేత్రాలు అన్నీ మీకు చూపిస్తాను. చూడండి గైస్. స్టే ట్యూన్. బాయ్ గైస్.